ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రిడ్జ్లో పెట్టిన కూరలు నేను తింటే నెక్స్ట్ డే వెయిట్ లాస్ అవుతానా, వెయిట్ గెయిన్ అవుతానా, అది నాకు హెల్దీయేనా అని చాలామంది అడుగుతున్నారు. సో మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, ఒకవేళ నేను వెల్నెస్ కోచ్ని కాబట్టి నా ద్వారా మీరు వెయిట్ లాస్ అవుదాము అనుకుంటున్నట్లయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చలో మరి వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. యాక్చువల్లీ ఈరోజు కర్రీస్ నాకు టైం లేదు, నేను కర్రీస్ అన్నీ ఒకేసారి ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలనుకుంటున్నాను, నేను దాన్ని స్టోర్ చేసుకొని తీసుకోవచ్చా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. యాక్చువల్లీ నిజానికి ఏంటంటే ఫ్రెష్గా వండుకొని తింటేనే వాటిలో ఉన్న వైటమిన్ మినరల్స్ అన్నీ మన బాడీకి అబ్జర్వ్ అవడానికి యూజ్ అవుతుంది. అంటే మనం హెల్దీగా ఉండటానికి ఫస్ట్ యూజ్ అవుతుంది. అసలు వెయిట్ లాస్ వాళ్ళే కాదు, వెయిట్ మెయింటెనెన్సే కాదు, అసలు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ రోజు వండుకున్న కూర ఈ రోజే కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ డే న్యూ కర్రీ వండుకొని తినడానికి ట్రై చేయండి. ఓకే, యాక్చువల్లీ ఇవాళ మీరు పాలకూర వండారనుకోండి, సో అది వండిన గంట 2 గంటల లోపు కంప్లీట్ చేసేసేయండి. సో అలా అయితేనే దాంట్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి బాడీకి పడతాయి అనమాట. అంటే మనం ఆరోగ్యంగా ఉండటానికి అవి మనకి చాలా బాగా యూజ్ అవుతాయి. చాలామంది ఏంటంటే ఈరోజు నేను పప్పు ఎక్కువ వండేసాను, నేను దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, నేను ఫ్రై కూర చేసేసాను, దాన్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, అసలు నాకు టైం లేదు, 4-5 కర్రీస్ ఒకేసారి ఆయిల్ డీప్ ఫ్రైలో చేసేసి శుభ్రంగా ఫ్రిడ్జ్లో పెట్టేశానంటే నాకు ఒక వారం రోజులు వెళ్ళిపోతుంది, పచ్చడి వేసుకొని తినేద్దాం అనుకుంటూ ఉంటారు. కానీ అసలు అది మంచిది కాదు. పచ్చళ్ళు తినొచ్చు, కానీ పచ్చళ్ళలో కూడా ఉప్పు క్వాంటిటీ, కారము, నూనె ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. అందులో మనకి పోషకాలు ఏమీ ఉండవు. అది జస్ట్ టేస్ట్ కోసం తినడానికి మాత్రమే ఉంటుంది. మన పాతకాలంలో అయితే పట్టిన 1-2 నెలల్లోనే పచ్చళ్ళన్నీ అయిపోయేవి. ఇప్పుడు అట్లా కాదు, మనం ఒక కేజీకి పట్టుకుంటున్నామంటే అది 1 year 2 years కూడా వస్తుంది చాలామందికి. సో అసలు హెల్దీ కాదని నేను అంటాను. సో దానికంటే మీరు ఫ్రెష్గా రోటి పచ్చళ్ళు యూజ్ చేసుకోండి. రోట్లో మనము నూరుతాం కదా పచ్చళ్ళు, అవి మీరు యాడ్ చేసుకుంటే మీకు కొంచెం హెల్దీ అనేది ఉంటుంది అనమాట. టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యము ఉంటుంది అనమాట. ఓకే, వారం రోజులు ఫ్రిడ్జ్లో పెట్టేసిన కూరలు అలాంటివి తినకండి, అస్సలు మంచిది కాదు. అవి మీకు ఏం యూజ్ అవ్వవు. కడుపు అయితే నిండుతుంది, నేను చెప్తున్నాను కదా. సో కడుపు నిండుతుంది, బట్ అవి మనకి ఏ రకంగా కూడా మనకి యూజ్ అవ్వవు అనమాట. సో దయచేసి ప్లీజ్ మీకంటూ మీరు 24 గంటల్లో ఒక అరగంట మీరు వంటకి కేటాయించుకోండి. ఓకే, సో నాకు టైం అస్సలు లేదు అంటే రెగ్యులర్గా లెగిచే టైంని ఒక పావు గంట ముందు లెగవండి, పడుకునేటప్పుడు ఇంకొక పావు గంట ముందు పడుకోవడానికి ట్రై చేయండి. ఇట్లా అయితేనే మీకు రిజల్ట్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఓకే, సో ఫ్రిడ్జ్లో పెట్టేసిన కూరలు కానీ ఇలాంటివి తినకండి. ఆకుకూరలు తెచ్చేసి ఫ్రిడ్జ్లో పడేస్తారు, వారం రోజుల తర్వాత వండుకొని తింటారు. అట్లా కాదు, తెచ్చిన 24 గంటల్లోపు ఆకుకూరని వండుకొని తింటే మీకు చాలా మంచిది. ఆకుకూరనే కాదు, ఏ కూరగాయలైనా అంతే. ప్రస్తుతానికి మనకు దొరికేవన్నీ ఎన్ని రోజుల క్రితమో పండించినవి దొరుకుతున్నాయి, వాటిల్లోనే సగం వాల్యూస్ అనేవి పోతున్నాయి. అలాంటిది వండుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత తింటే ఉన్న వాల్యూస్ అన్నీ కూడా పోతాయి అన్నమాట. సో దయచేసి ఈ తప్పు ఎవరు చేయకండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.